అన్నం పరబ్రహ్మ స్వరూపం. కోటి విద్యలు కూటి కోసమే. అన్ని విధానాల్లో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అన్నదానం చేస్తే అది తీసుకునేవారు తృప్తిగా తిని ఇక చాలు అంటారు. అందువల్ల పొందే పుణ్యం వెలకట్టలేనిది. జిహెచ్ఎంసీ హరే కృష్ణ సంయుక్తంగా నిర్వహిస్తున్న భోజనామృత అలాంటి కోవలోకే వస్తోంది. 30 సెంటర్లలో చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ భోజనామృత సేవలు స్పెషల్. బంగారు భవిష్యత్తు కోసం కాలంతో పోటీ పడుతూ పుస్తకాలతో కుస్తీలు పట్టే అభ్యర్థులకు ₹5 భోజనం ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే విద్యార్థులకు అశోక్ నగర్ ముఖ్యమైన అడ్డా. పల్లెల నుంచి వచ్చేవారే కాదు, జంట నగరాల్లో అభ్యర్థులు సైతం ఇక్కడి చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీని ప్రిపరేషన్ సెంటర్గా మార్చుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాల పురుగుల్లా మారిపోయే వీరు మధ్యాహ్నం ఒకచోట బారులు తీరుతారు. అయితే అది పుస్తకాల కోసం మాత్రం కాదు. జిహెచ్ఎంసీ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనామృత పథకం వీరికి చెప్పలేనంత ఉపయోగకరంగా మారింది. కేవలం ₹5కే కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అన్నదాత సుఖీభవ అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళకి వాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఒక విద్యార్థిగా చెప్పలేకపోయినా కానీ వాళ్ళకి ఈ కోట్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు మీ అదే మధ్యాహ్నం తింటాం పోయినా అనుకోండి, ఒక 1 అవర్ 1.5 అవర్ టైం వేస్ట్ అయింది. అందులో మళ్ళీ అంటే రోడ్ పోటర్ రావడం డిస్టర్బెన్స్ ఎక్కువ. అదే ఇక్కడ ఉన్నాను అనుకోండి, మళ్ళీ ఎమ్మటే చదువుకుంటాం సగ్గా మళ్ళీ ఎమ్మటే అంటే ఇంతకుముందు అయ్యింది మళ్ళీ ఎమ్మటి కూర్చు చదవటానికి కూడా మంచి బాగుంటుంది. చదవటానికి ఎమ్మటే డిస్టర్బెన్స్ కాకుండా. హైదరాబాద్లో ఏ గల్లీ హోటల్లో తిన్నా ఎంత లేదన్నా ₹40 పైమాటే. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే హోటల్లో కస్టమర్ ఖర్చు పెట్టే క్యాష్ పైనే క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. అలాంటిది కేవలం ₹5కే రుచికరమైన భోజనం పెట్టడం నిజంగా గొప్ప పని అంటున్నారు విద్యార్థులు. యాక్చువల్గా మనం బయట కర్రీస్ తీసుకొని వెళ్ళాలంటే 4 మెంబర్స్ రూమ్లో ఉంటే ₹40 మ్యాక్సిమం ఒక పూటకు అవుతుంది సార్. మాకు ఇక్కడ ₹5లోనే మాకు రైస్ విత్ 3 కర్రీస్. ఓవరాల్గా మాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. భోజనామృతం ద్వారా తక్కువ ధరకే కడుపు నిండడమే కాదు, టైం కూడా ఎంతో సేవ్ అవుతుందంటున్నారు. రూమ్కి వెళ్లి వంట చేసుకుని తినేందుకు దాదాపు 2-3 గంటలు వృధా అవుతుందని, అయితే ఈ మిడ్ డే మీల్ ద్వారా తమకు ఆ టైం కూడా కలిసొస్తోందంటున్నారు. అసలు ₹5 పెడితే కనీసం చాయ్ కూడా పెట్టలేదు ఆఖరికి. కానీ చాలా బాగుంది ఈ పథకం అనేది. దీనివల్ల చాలా మాకు హెల్ప్. మేము అక్కడ అంటే మేము పోయి వండుకోవటం అవేం కాకుండా కూడా మంచిగా బాగుంటుంది. ఉద్యోగార్జన కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి గంపెడాసుతో వచ్చే దిగువ మధ్యతరగతి విద్యార్థులకు భోజనామృత పథకం అక్షయ పాత్ర లాంటిదంటున్నారు. మార్నింగ్ టిఫిన్ కూడా పెడితే బాగుంటుందంటున్నారు. మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 23 జిల్లాల్లో మొత్తం 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వచ్చి దిగువ మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఇది చాలా రీజనబుల్గా ఉంది. హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ వండుకొని మేము రావడం అంటే 2 అవర్స్ జర్నీ అవుతుంది మాకు. ఇట్లయితే చదువుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ప్లస్ ఈ పథకం అనేది నైట్ కూడా పెడితే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతుంది. ప్రతిరోజు 500 మంది వరకు తమ భోజనామృతం ద్వారా భోజనం అందజేస్తున్నామని చెప్తున్నారు నిర్వాహకులు. ఓకే, రోజు 500 మెంబర్స్కి ఫుడ్ అనేది సప్లై చేస్తాం. బాగా ఇది అంతా మాకు హరే కృష్ణ మూమెంట్ తరపు నుండి ఇక్కడ ఇదంతా సలహా మేరుగా ఇక్కడ జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా సాటిస్ఫై ఉంటుంది. మాకు అక్కడ అనేది హెల్పింగ్ అనేది జిహెచ్ఎం వాళ్ళు వస్తారు. ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ హెల్పింగ్ వస్తారు. చాలాసేపు క్యూ కట్టినా చివర్లో కొద్ది మందికి మీల్స్ సరిపోవడం లేదు. అందరికీ సరిపడేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని దానాల్లోకి అన్నదానం ఎంతో గొప్పది. అదే ఆదర్శంగా జిహెచ్ఎంసీ హరే కృష్ణ మూమెంట్ సంయుక్తంగా భోజనామృతను నిర్వహిస్తున్నాయి. కేవలం ₹5కే ఎంతోమంది కడుపులు నింపుతున్నాయి. చిక్కడపల్లిలోని గ్రంథాలయంలోనూ ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఎంతోమంది అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయుక్తకరంగా మారింది. కేవలం ₹5కే తమకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ అటు టైం పరంగానూ ఇటు ఆర్థికంగానూ తమకు ఎంతో వెసులుబాటు కలుగుతుందంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రవిప్రసాద్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.